వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి. ఇది ఒక ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన టిష్యూ బ్లౌజ్ అనమాట. అది టిష్యూ క్లాత్లా ఉంది. క్లాత్ వచ్చేసి అది రిఫరెన్స్ పిక్ అనమాట. సీతారామం బ్లౌజ్ మీకు ఐడియా ఉండుంటుంది. ఆ హ్యాండ్ వాళ్ళైతే అడిగారు, అంటే ఈ క్లాత్కి బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా సేమ్ వాళ్ళైతే ఎలా పెట్టారో అలానే స్టిచ్ చేసి అయితే ఇచ్చాననమాట. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్‌పుట్. రిఫరెన్స్ పిక్ కూడా నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. నా ఛానల్‌లో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే నా వీడియోస్ చూడండి. స్టిచ్చింగ్ మీకు నచ్చినట్టయితే నాకు కటింగ్ వీడియోస్ అడిగితే నేనైతే పోస్ట్ చేస్తాను. మీకు ఏం కావాలంటే పైపింగ్ కావాలా? లేకపోతే బ్లౌజ్‌లో ఏ పార్ట్ సరిగ్గా రావట్లేదు, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో అడిగితే నేనైతే దానిపైన ఒక వీడియో అయితే చేసి 2 డేస్‌లోనే మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. నేను కుట్టే ప్రతి బ్లౌజ్ కూడా నేనైతే చాలా నీట్‌గా కుట్టుతానండి. కొంచెం టైం ఎక్కువ తీసుకొనైనా. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి మన దగ్గర కుట్టించినందుకు. దీనిపైనైతే చిన్న పింక్ ఫ్లోరల్ ఇవ్వడం వల్ల నేనేం చేశానంటే, వాళ్ళు శారీ క్లాత్ ఇవ్వలేదు కాబట్టి ఆహ్, డిఫరెంట్‌గా ఉంటుంది. కొంచెం ఆ పింక్ కలర్ వేస్తే హైలైట్ అవుతుంది అని చెప్పేసి, పింక్ కలర్ పైపింగ్ అయితే దీనికి మొత్తం వేశాననమాట బ్లౌజ్‌కి. లైనింగ్ చూసారు కదా! నేనెంత ఈజీగా అటాచ్ చేసేసానో. ఎక్స్‌ట్రాస్ కూడా మనమేమి ఉంచుకోనవసరం లేదు. కాకపోతే నాకింకా చిన్న చిన్న పీసెస్ ఏం చేస్తా అని చెప్పి నేనైతే అలా కట్ చేసేసాను. ఇలాంటి క్లాత్స్ కుట్టడానికి కొంచెం ఈజీగానే అనిపిస్తాయి కానీ, జారుతూ ఉంటుంది కదా! కొత్తగా కుట్టే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందవుతుంది. నేను ఆ పైపింగ్ కోసం అయితే పింక్ కలర్ క్లాత్ తీసుకొని క్రాస్ పీసెస్‌లో కట్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను పైపింగ్ ఎలా చేస్తానో చూడండి. ఇదైతే 0 సైజ్ పైపింగ్ థ్రెడ్ అండి. ఇది మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనం సింగిల్ ఫుట్ యూజ్ చేయక్కర్లేదు. మనకేదైతే మిషన్‌కి ఫుట్ ఉంటుందో ఆ ఫుట్‌తోనే స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్‌గా కుట్టేసుకోవచ్చనమాట. మధ్య మధ్యలో ఫూట్ మార్చాలి, చేయాలి అని ఏముండదు. కొంతమంది అడుగుతారండి, కొంచెం మాకు లావుగా కనిపించాలి పైపింగ్, బ్లౌజ్‌కి అపియరెన్స్ వస్తది అని చెప్పి కొంతమంది అడుగుతారు. అలాంటి వాళ్ళకేంటంటే మనం సింగిల్ ఫూట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ పైపింగ్ థ్రెడ్ కూడా కొంచెం థిక్‌నెస్ ఉండేది తీసుకోవాలనమాట. మామూలుగా అయితే నేను పైపింగ్ ఇలా వేయనండి. ఇదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ. నేనేం చేస్తానంటే క్లాత్ మధ్యలో పెట్టి ఇన్విజిబుల్ కనిపించకుండా అయితే వేసిస్తాననమాట. కానీ ఈ క్లాత్ ఏంటంటే చాలా పల్చగా ఉంది గదా! బయటికి ఆ పింక్ కలర్ అనేది కనిపించేస్తది. అందుకని నేనేంటంటే మొత్తం కుట్టేసిన తర్వాత లోపల నుంచి పైపింగ్ అనేది వేసేసాననమాట. నా వీడియోస్‌లో ఆల్రెడీ ఉంటుంది షార్ట్ వీడియోలో. అంటే ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలి అని చెప్పి. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఎవరికైనా డౌట్ ఉంటే. ఇంకా మీకేవైనా వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడగండి నన్ను. నేను ఖచ్చితంగా మీరు అడిగితే పోస్ట్ చేస్తానండి ఏ వీడియో అయినా సరే. మీకు పైపింగ్స్ కావాలా? మోడల్స్ కావాలా? హ్యాండ్ మోడల్స్ కావాలా? లేకపోతే ఏవైనా డిఫరెంట్ కటింగ్స్ ఏమైనా కావాలా? బ్లౌజెస్‌లో కానీ, లెహెంగాస్ కానీ, పిల్లలవి పట్టు పరికిణి ఇలాంటి ఏవైనా సరే నాకు అడిగారంటే నేను ఖచ్చితంగా ఒక 2-3 డేస్‌లో ఖచ్చితంగా వీడియో అయితే అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. నాకైతే బిఫోర్ మ్యారేజ్ టైలరింగే రాదండి. మా ఆయన టైలర్. సో, ఆయన దగ్గర అలా కూర్చొని ఆయన కుడుతున్నప్పుడు చూస్తూ, చూస్తూ నాకైతే టైలరింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకున్నా. నేనెలా స్టార్ట్ చేశానంటే, నేను ప్రెగ్నెన్సీ టైంలో ఇంట్లో ఖాళీగా ఉండి నాకేం తోచక, మామూలుగా నా వరకు నేనైనా కుట్టుకోవచ్చు కదా అని చెప్పి చిన్న, చిన్న క్లాత్స్ పైన ట్రై చేస్తూ ఉండేదాన్ననమాట. ఆ ఇంట్రెస్ట్ అంతా మా ఆయన చూసి, "నువ్వు నేర్చుకో, నీకు నేర్పిస్తా" అని చెప్పైతే నేర్పించారనమాట. ఆయన ఆ రోజు నేర్పించినప్పుడు నాకు తెలీదు. ఒకరోజు ఇది నేను ఒక వర్క్‌లా చేసుకుంటాను ఇంటి దగ్గర అని చెప్పి అనమాట. ఇప్పుడు మా విలేజ్‌లో నాకు తెలిసినంత వరకు నేను అన్ని మోడల్స్ కుడతానండి. మాక్సిమం నా దగ్గర ఎక్కువ కుట్టించుకుంటూ ఉంటారు. అమ్మాయిలకేంటంటే మోడల్స్ ఎక్కువ కావాలి. టైలర్స్ అందరూ చాలామందైతే ఉంటారు గానీ, అందరూ అన్ని మోడల్స్ స్టిచ్ చేయరు కదా! సో, వాళ్ళు రిఫరెన్స్ ఏ పిక్ అయితే ఇస్తారో అది అవుట్‌పుట్ మనం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! పైపింగ్ చూసారు కదా! నేను మధ్య మధ్యలో కాట్లు ఎందుకు పెడుతున్నాను అంటే, అక్కడ మనకి కర్వ్స్ ఉన్నాయి. ఇలా తీయడం వల్ల ఏంటంటే తిరగదు. చిన్న చిన్న కాట్లు పెట్టడం వల్ల ఏంటంటే, అక్కడ అలా పైపింగ్ నిలబడిపోతదనమాట. నీట్‌గా వచ్చేస్తది. ఐరన్ చేస్తే
కరెక్ట్‌గా ఉండిపోతదనమాట. ఇంక మనకి ప్రాబ్లమ్ ఏముండదు లాస్ట్‌లో. కొంచెం సబ్స్క్రిప్షన్స్ పెరిగితే ఇంకా నేను వీడియోస్ అయితే చేద్దామనైతే అనుకుంటున్నా స్టిచ్చింగ్ పైన. అంటే నేను ఇంత కష్టపడి వీడియో షూట్ చేసి అప్‌లోడ్ చేసినా కూడా ఎవరు చూడకపోతే నేను చేసిన వీడియోస్ కూడా వేస్ట్ కదా! నాకైతే అలా అనిపిస్తదనమాట. మనం ఏం పని చేసినా గూడా దానికి ఏదో ఒకటి ప్రతిఫలం ఉంటే చేయాలి అనిపిస్తది కదా! అంటే ప్రతిఫలం అనే కాదు, మన కష్టానికి ఒక గుర్తింపు. అలా నేనైతే అనుకుంటా అనమాట. నా వీడియోస్‌లో స్టిచ్చింగ్‌వయితే పెద్దగా లేవు. ఎందుకంటే ఇంక నేను అంటే కుట్టేటప్పుడు షూట్ చేయడము, అది ఎడిట్ చేయడము, ఈ వాయిస్ ఓవర్ ఇదంతా నాకు కొంచెం కష్టమవుతుందని జెప్పి నేనైతే కుకింగ్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. నా ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి. ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్‌లో చూడండి. సింపుల్‌గా రోజు ఇంట్లో వండుకోవడానికి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది గూడా నేను అందులోను ప్రతి వీడియోలో అయితే క్లియర్‌గా చూపిస్తాననమాట. చూసారు కదా! ఇది బోట్ నెక్ ప్రిన్స్ కట్. ఫ్రంట్‌కి గూడా నేను పైపింగ్ అనేది ఇచ్చాననమాట నీట్‌గా. అంటే కొంచెం ఆ పింక్ పైపింగ్ వేయడం వల్ల బ్లౌజ్ ఎంత లుక్ వచ్చిందో చూసారు గదా! బ్యాక్ సైడ్ ఇప్పుడేమో దానికి మనం పట్టి తిప్పుకోవాలి, నడుం పట్టి. నేను చాలా బ్లౌజెస్ నా దగ్గర మెజర్‌మెంట్‌కొచ్చిన బ్లౌజెస్ చూస్తున్నానండి. ప్రతీది గూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా అయితే క్లాత్ ఉంచేస్తున్నారు బ్యాక్ సైడ్. అంటే బ్లౌజ్ లెంత్ 15 అయితే ఒక 16, 17 అలా పెట్టేసి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత దాన్నయితే వెనక్కి తిప్పేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతయితే కాదు. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళకి బ్లౌజ్ అంత పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వదు నడుం దగ్గర. అలా ఫిట్ అవ్వకపోతే ఎంత నీట్‌గా మీరు కుట్టినా గూడా వాళ్ళకి ఆ బ్లౌజ్ అనేదనమాట కొంచెం లోపల గుచ్చేయడము, ఇరిటేషన్‌గా ఉండడం, చిరాకొస్తదనమాట. కాటన్ క్లాత్ ఉండేది వేరు, ఒరిజినల్ క్లాత్ ఉండేది వేరు కదండీ! కొంచెం టైమ్ టేక్ చేసైనా సరే కస్టమర్ దగ్గర మనం అమౌంట్ తీసుకుంటాం గాబట్టి మంచిగా స్టిచ్ చేసి ఇవ్వడం టైలర్‌గా ఒక ధర్మం అనుకోవాలి చెప్పాలంటే. ఇదైతే ఉక్స్ పట్టి వెనక వేస్తున్నాను. ఉక్స్ పట్టి చూడండి నేనెంత ఈజీగా వేసేస్తానో. అది గూడా మనకేంటంటే ఖర్చులు బయటికేం కనిపించకుండా నీట్‌గా ఫినిషింగ్‌గా వస్తదనమాట. బొటిక్‌లో అయినా ఇంతకంటే ఏం చేసేయరండి. వాళ్ళేంటంటే దానికి ఒక చిన్న లోపల ట్యాగ్ పెడతారు. పెట్టి బిల్ ఒక 800, 900 ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి బిల్లేసిస్తే మనమేమో సైలెంట్‌గా పట్టుకొనొచ్చేస్తాం. అదే ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు ఎంత ఫినిషింగ్‌గా కుట్టినా గూడా అంత కాస్టా? ఎందుకు తగ్గించండి. ఆహ్, ఆ అమ్మాయి అంత తీసుకుంటుంది. ఈ అమ్మాయి ఇంత తీసుకుంటుంది అని అంటారండి. ఎవరేం చెప్పినా గూడా మీరొక వర్క్ చేశారంటే దానికి మీరే రేట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నారో అనేది మీకు మాత్రమే తెలుస్తది. అందులో టైలరింగ్ అంటే అంత ఆషామాషీ ఏం కాదండి. రోజంతా మెషిన్ పైన అలా కూర్చొని కుట్టాలి. హెల్త్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటది దీనివల్ల. కాబట్టి మీరు టైలర్స్‌ని అర్థం చేసుకోండి. మీరు చెప్పిన విధంగా కుట్టించినప్పుడు మీరస్సలు బేరాలాడకండి. వాళ్ళకి ఇంకోసారి కుట్టాలని కూడా అనిపించదనమాట అలా బేరాలాడితే. ఒక వర్క్ ఎవరమైనా చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్‌కమ్ సోర్స్ కోసమే చేస్తాం గదా! అలాంటప్పుడు మీరు బేరాలాడితే వాళ్ళకి చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అంతా అంటే ఇప్పుడు పర్ఫెక్ట్‌గా కుట్టకపోతే మీరనొచ్చు. పర్ఫెక్ట్‌గా కుట్టిన తర్వాత గూడా బేరాలాడితే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తదనమాట ఆ విషయంలో. ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేస్తే మీ ఏరియాలో ఎంత కాస్ట్ తీసుకుంటారో గూడా ఒకసారయితే నాకు కామెంట్ చేయండి. అంటే నేను ఎక్కువ తీసుకుంటున్నానా, తక్కువ తీసుకుంటున్నానా అనేది నాకు కూడా తెలియాలి కదా! చూసారు కదా! పైపింగేసి నేనైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అయితే అసలు ఎంత క్యూట్‌గా వచ్చాయో. చిన్న పఫ్ లాగా అనమాట పెట్టమని చెప్పారు. సీతారామం పఫ్. చూసారు కదా! నేను ఫ్రిల్స్ ఎలా పెట్టేస్తున్నానో. చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో అయితే నేను ఫాస్ట్‌గా పెట్టేస్తున్నాను ఫ్రిల్స్. సో, అలానే 2 సైడ్స్ కూడా పెట్టుకోవాలనమాట. బోత్ సైడ్స్ అలానే ఈక్వల్‌గా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం దానికి కింద అయితే ఒక పట్టీ కట్టుకోవాలండి. హ్యాండ్‌కి డౌన్ సైడ్. పట్టీ కట్టడం వల్ల ఏంటంటే మంచి లుక్ అనేదొస్తది. ఆహ్, ఆ హ్యాండ్‌కి అంటే స్టిఫ్‌గా నిలబడతదనమాట. నేనేం చేశానంటే బార్డర్ ఇచ్చాడు చిన్నది. ఆ బార్డర్ హ్యాండ్‌కి అలా జాయింట్ అయితే చేశాననమాట.
చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా. చూసారు కదా! అలా పట్టి కట్టడం వల్ల ఏంటంటే అది కొంచెం షైనింగ్ క్లాత్‌లా ఇచ్చారు. ఎలా అంటే మనకి సాటిన్ క్లాత్ ఉంటది గదా! అలా ఉందనమాట బార్డర్. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎలివేట్ అవుతుందనమాట బ్లౌజ్. నాకైతే చాలా అనిపిచ్చింది బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశాక. నేను ఇప్పటి వరకు కుట్టిన బ్లౌజెస్ ఏవి కూడా కంప్లెయింట్ లేవండి. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు డబ్బులివ్వడానికొచ్చేసరికి మాట్లాడతారు గదా! అంటే వాళ్ళలా కుడుతున్నారు, వీళ్ళిలా కుడుతున్నారు, సేమ్ పైపింగే వేస్తున్నారు అని. నిజానికేంటంటే కస్టమర్‌కి పైపింగ్ కనిపిస్తదండి. కానీ అందులో ఫినిషింగ్ మాత్రం కనిపించదు. అలా ఫినిషింగ్‌గా కుట్టేవాళ్ళు ఎంతో కష్టపడి కుడతారు. కాబట్టి కొంచెం అర్థం జేసుకోండి. ఎలా పడితే అలా మాట్లాడేసి వాళ్ళు కుడుతున్నారు, వీళ్ళు కుడుతున్నారు అసలు కంపారిజనే వద్దు. ఎవరి వర్క్ వాళ్ళది. కొంతమందైతే ఇష్టమొచ్చిన మోడల్స్ చెప్తారండి. అలా కుట్టండి, ఇలా కుట్టండి అని. కానీ డబ్బులివ్వడానికొచ్చేసరికి బేరాలాడతారు. అసలు నేనైతే ఒక ఆవిడకి మొహం మీదే చెప్పేసానండి. ఇంకోసారి నాకు బ్లౌజెస్ ఇవ్వకండి అని గూడాను. ఎందుకంటే నేను వర్క్ ఎంత చేశానని నాకు తెలుసు. వచ్చి నేను 400 చెప్పిన బ్లౌజ్‌కి 250 ఇస్తా, 300 ఇస్తా అని అంటే ఎలా అనిపిస్తది చెప్పండి? అలాంటి వాళ్ళకేంటంటే బొటిక్‌లో ఇమ్మని చెప్పాలండి ఒకసారి. ఇస్తే వాళ్ళకి అక్కడ కాస్ట్‌కి, ఇక్కడ కాస్ట్‌కి వాళ్ళు చేసే వర్క్‌కి, మనం చేసే వర్క్‌కి గూడా డిఫరెన్స్ తెలుస్తది. అక్కడైతే బ్లౌజ్ కంప్లీట్‌గా పాడైపోయినా సరే మాట్లాడకుండా ఎంత బిల్లయితే అంత ఇచ్చి వస్తారు. ఎందుకంటే అడగలేరు. ఎందుకంటే సిగ్గుపడతారక్కడ. కానీ మన దగ్గరకొచ్చేసరికి అవేమి ఉండవండి. ఇష్టం వచ్చినట్టుగా అడుగుతా ఉంటారు. అంత కుట్టాలి, ఇంత కుట్టాలి, వాళ్ళు కుడుతున్నారు వీళ్ళు. ఎవరు కుడుతున్నారో వాళ్ళ దగ్గర కుట్టించుకోండి అని చెప్పేయడమేనండి. ఎందుకంటే చేసే వర్క్‌ని బట్టి వాళ్ళకి నచ్చితే వాళ్ళే వస్తారు. మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే నచ్చబట్టే కదా వస్తారు. నచ్చకపోతే వచ్చి మనల్ని ఎవరు బ్రతిమలాడరండి కుట్టమని. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు చేసే వర్క్‌కి మీరే ఒక రేట్ అనేది ఫిక్స్ చేసుకోండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు తక్కువకి కుడుతున్నారు కదా! మళ్ళీ మనకు కస్టమర్స్ రారేమో అని మాత్రం కాస్ట్ అయితే అస్సలు తగ్గించకండి. అలా తగ్గిస్తే మన వర్క్‌కి ఒక వాల్యూ అనేది ఖచ్చితంగా ఉండదు. చూసారు గదా! నేను జాయింట్ ఎలా చేస్తున్నానో హ్యాండ్ అనేది. ఇలాంటి పఫ్ స్లీవ్స్ ఎక్కించేటప్పుడు సెంటర్ నుంచి గాకుండా సైడ్ నుంచి ఎక్కించండి. ఎందుకంటే మనకి ఎక్స్‌ట్రా క్లాత్ ఏమన్నా మిగిలితే బోత్ సైడ్స్ 2 ఫ్రిల్స్ కానీ 1 ఫ్రిల్ గానీ వస్తదండి. అలా వచ్చినప్పుడు పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం గూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం హ్యాండ్ పఫ్ అనేది బాగా వచ్చేస్తదనమాట. ఇప్పుడు ఒక హ్యాండ్ ఎక్కించాను గదా! ఇంకో సైడ్ కూడా హ్యాండ్‌ని నీట్‌గా చూపిస్తాను చూడండి. చూసారు గదా! ఫస్ట్ అయితే రఫ్ తీసుకోండి కొంచెం. రఫ్ తీసుకున్న తర్వాత హ్యాండ్‌నయితే అలా ఎక్కించండి. మనకి ఎక్కడైతే కాట్ ఉందో భుజం దగ్గర, ఆ భుజం జాయింట్ దగ్గర నుంచి ఒక్కసారి ఆ హ్యాండ్ సెంటర్ అక్కడ పెట్టేసి చూసుకోండి. ఎక్స్‌ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే ఆ క్లాత్‌ని ఫ్రిల్స్ పెట్టేసి, ఆ కాట్ కరెక్ట్‌గా భుజం దగ్గరకొచ్చేలా అయితే చూసుకోండి. అప్పుడు మీకు హ్యాండ్ కొంచెం గూడా డిఫరెన్స్ అనేది రాదు. చూస్తున్నారు కదా! నేను ఎలా పెడుతున్నాను అని చెప్పి. నా హ్యాండ్‌ని మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకైతే క్లియర్‌గా తెలుస్తది. వీడియో కూడా నేను కొంచెం ఫ్రంట్ సైడ్ నుంచే తీయాల్సింది. నాకు స్పేస్ లేక నేను సైడ్‌కైతే పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను మాక్సిమం ట్రై చేస్తా అండి. ఫ్రంట్ నుంచే పెట్టడానికి వీడియో. చూడండి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నా. ఎప్పుడైనా మనం హ్యాండ్ ఫస్ట్ వాళ్ళది ఎంత మెజర్‌మెంట్ ఉందో వాళ్ళ హ్యాండ్ 10 ఇంచెస్ ఉందా? 5 ఇంచెస్ ఉందా? లేకపోతే 9 ఇంచెస్ ఉందా చుట్టుకొలత అనేది ఫస్ట్ చూసుకొని అక్కడికొక మార్క్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి నడుము గూడా మనకి ఎంత ఉందో అక్కడికి మనం ఆల్రెడీ మార్క్ పెట్టుకొని ఉంటాం కాబట్టి, ఆ మార్క్ దగ్గరికైతే స్టిచ్ చేసేసుకోవడమేని. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకేంటంటే హ్యాండ్స్ దగ్గర గానీ, ఆ హ్యాండ్స్‌కి, బాడీకి కొంచెం గూడా డిఫరెన్స్ అయితే రాదు. ఫిట్టింగ్ కూడా కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇంకా మనం కస్టమర్‌కి బ్లౌజ్ ఇవ్వాలి, చెక్ చేయాలి అనే ప్రాబ్లమ్ అయితే ఉండదు మ్యాక్సిమం. హెవీ బాడీస్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి బ్లౌజెస్ భలే సెట్ అవుతాయండి. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకేంటంటే ఇవి కొంచెం అంటే అంత ఫిట్టింగ్ అయితే అనిపించవనమాట బ్లౌజెస్. కానీ ఓకే. వేసుకుంటే బానే ఉంటాయి. మనం ఫిట్టింగ్ అనేది వాళ్ళకి ఒక్కసారి అంటే నార్మల్ బ్లౌజ్‌కి, ప్రిన్స్ కట్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది గదా! ఒకసారి కరెక్ట్ మెజర్‌మెంట్ అనేది తీసుకొని దాని ప్రకారం మనము
మార్క్ చేసి వాళ్ళకి ఫిట్టింగ్ ఇచ్చేస్తే కరెక్ట్‌గా సరిపోతుంది. హ్యాండ్స్ చూస్తారు కదా! ఎంత క్యూట్‌గా వచ్చాయో. నేను బ్యాక్ సైడ్ అయితే దానికి చిన్న బటన్ అయితే పెడుతున్నా. దానికోసం ఒక చిన్న లూప్ లాగా కావాలి కదా మనకి. ఆ లూప్ కోసం అయితే లూప్ టర్నర్‌తో చిన్న క్రాస్ పీస్‌నైతే నేను ఇలా అటాచ్ చేసేస్తున్నాను చూడండి. అలా అటాచ్ చేసి పైన అయితే బటన్ అయితే ఒకటి పెడుతున్నా. సేమ్ అంటే మ్యాచింగ్ గ్రీన్ కలర్ బటన్ అయితే ఒకటి పెట్టాననమాట. చాలా క్యూట్‌గా వచ్చింది బ్లౌజ్ అయితే.